దేవుని పరిశుద్ధ నామానికి మహిమ అనుదిన స్తుతి ఆరాధన చిన్న ప్రార్థన చేసి మనము స్తోత్ర హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగర్భాన్ని ఘనమైన శ్రేష్టమైన నామం వల్ల రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధానంలో ఈ ఉన్నతమైనటువంటి మసీదులు స్తోత్రములు దయగల రాజా దిగిరండి. ఇజ్రాయేలు ఏ స్తోత్రంలో మీరు ఆశించబడినటువంటి దేవా మా దీన స్తోత్రం కూడా మీరు అంగీకరించి సకల కొంచెం చీకటి దురాత్మకర దయ్యపు ప్రేతాత్మ శక్తులను నిర్మార్చిన అధికారం బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ నిందిస్తూ మీ ప్రసన్నతను మాట్లాడుకుంటున్నాను. మహిమ గణత ప్రభావం మీరే పొందారు. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అనుకున్న శక్తియుత నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా
స్తోత్రం. సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ చేతును నిరంతరా నాదార్పణ చేతును. సర్వోన్నత దైవమా
తాగానికి నీళ్ళు పెట్టుకో మంచిగా మసిలినాక అరే లేదు కదా డిక్కిరి ఉన్నది సరే స్తోత్రం హల్లెలూయా. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, నా యేసు రాజా కృపాసాగరా,
దేవునికి స్తోత్రం. చివరి పాట రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు
స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించు. అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయములో శ్రమపడువారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోడిక ఏమీ లేక యోనును. మన ఉపయోగించే చేష్టలను, దురాశలను, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు ఉండుటకు గతించిన కాలమే చాలు. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకలో కలిగించుకున్నాడు. ఆమేన్. ప్రభునందు నాకు చింత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో ఒక ప్రత్యేకమైనటువంటి మాట గమనించాలి. మనం క్రైస్తవుని యొక్క ఆయుధములు. ఆయుధం అనేటటువంటి మాట వచ్చిందంటే క్రైస్తవుని ఖచ్చితంగా పోరాటం ఉందనేటటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. వెర్ ఇస్ ద గ్రౌండ్. నీ లైఫ్ యొక్క గ్రౌండ్ యుద్ధ భూమిలో మనమందరం ఉన్నాం. మనము పోరాడుచున్నవారము అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి మీరు గమనించినట్లయితే మనము పోరాడున్నది అన్నాడు. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. ఏంటంటే ఎఫెసీ 6:12 ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు అంటే అంధకారంలో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో కొంతమంది నాదులు ఉన్నారు. అంతేనా? లోకనాథులు అన్నాడు. ఏ లోకనాథులు వాళ్ళు? సాతాను కూడా కొన్ని ఆక్రమించుకోడు వాడి లోకాలు. పాతాళ లోకం. దేవుడు బిడ్డలారా, లోకనాథులు వాళ్ళు ఇప్పుడు వచ్చి మనతో పోరాడుతున్నారు. ఎట్లుందంటే మహాపరాక్రమంగా వేటగాడు పోయి మరి చీమడితో యుద్ధం చేసినట్టు ఉంటుంది కదా. సాతాను శక్తులకు చాలా బలం ఉన్నది. దేవుడికి చాలా బలం ఉంది, దేవదూతలకు కూడా చాలా బలం ఉంది. దేవదూతలకు ఎంత బలం ఉందో ఒక మాట మీరు చూసినట్లయితే రాసుల గ్రంథంలో 1,84,000 మందిని ఒక దేవదూత గారు ఏం చేశారండి? గమనించండి. ఆ దినమున ఎన్న వచనం అది? 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజులు 19:35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 155,000 మందిని హతము చేసిన ఒక్క దూత. ఎంతమంది? 185,000 మంది. అంటే ఒక దూతకు అంత పవర్ ఉంది. అట్ ద సేమ్ టైం పడిపోయిన దేవదూతలు కూడా అంతే పవర్. వాళ్ళు ఎవరో కాదు, ఒకప్పుడు దేవదూతలు ఉన్న వాళ్ళే. వాళ్ళ పవర్ తగ్గలేదు, వాళ్ళ సౌందర్యం తగ్గలేదు, కానీ వాడు మనసు చెడిపోయింది. అది మిగతా బలం తగ్గలేదు, వాడికి అందం తగ్గలేదు, సామర్థ్యం తగ్గలేదు, అన్నీ ఉన్నాయి వాడు, కానీ మనసు చెడిపోయింది. దేవుడు బిడ్డారా, ఈ చెడిపోయినటువంటి మనసు కలిగిన వారు మనతో పోరాటం చేయడానికి వస్తారు. వాళ్ళేమో బలవంతులు, మనమేమో బలహీనులు. శారీరకంగా యుద్ధం చేయడానికి కోరుకుంటే మనం జయించాం. వారితో శరీర సంబంధమైన యుద్ధంలో మనం భూమి మీద మొత్తం జయించాం. శరీర సంబంధమైన యుద్ధం చేయడానికి మనము పిలువబడలేము. ఈరోజు భూమి మీద ఇజ్రాయెల్ దేశం శరీర సంబంధమైన యుద్ధం చేస్తుంది, జయిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ, వారికి దేవుడు ఇచ్చినటువంటి
ఆటమిక్ ఎనర్జీని బట్టి ప్రపంచంలో ఎక్కలేనటువంటి ఆటమిక్ స్ట్రక్చర్ వాళ్ళు నిర్మించుకున్నారు. న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. ఈవెన్ అమెరికా కూడా వాళ్ళు ఇప్పటిదాకా ఆ యొక్క ఫార్ములా చెప్పలేదు. ఐరన్ డోమ్ యొక్క ఫార్ములా అమెరికాకు తెలియదు, ఐరన్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా అమెరికాకు తెలియదు. ప్రపంచంలో ఏ దేశం వారికి వెళ్ళినటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర చాలా రాసి పెట్టుకున్నారు. టన్నుల ఒక దుడ్డు ప్రపంచంలో మొట్టమొదటిసారి 800 టన్నుల మరి జపాన్ ఒక మిజైల్ తయారు చేసి విషయాలంటే మామూలు విషయం. 800 టన్నుల మిజైల్ ఎక్కడెక్కడ ప్రయోగించినా లాస్ట్ 500 వరకే ప్రయోగించినాం. 800 టన్నుల మిజైల్ పంపించి ఒక బిల్డింగ్ వేసిస్తే మొత్తం 10 ఎకరాల వరకు భూభాగం అంతా బూడిదైపోయింది. అంత పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు. శరీర సంబంధమైనటువంటి యుద్ధంలో శరీర సంబంధమైన ఇజ్రాయెల్ జయిస్తుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయెల్గా ఉన్నటువంటి మనము, ఆత్మ సంబంధమైన యుద్ధం వచ్చడానికి పిలువబడిన మనము దేవుని బిడ్డలారా, మనం ఉపయోగించాల్సిన ఆయుధం ఏంటంటే మనస్సు అనే ఆయుధం ఉపయోగించాలి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు చాలా కీలకం. భక్తి జీవితంలో మనస్సు చెడిపోతే ఒక వ్యక్తి భ్రష్టుడు అయిపోతాడు. ఎవరైనా భ్రష్టుడు అయిన అంటున్నటువంటి అర్థం ఏంటంటే వాడి మనసు చెడిపోయిందని అర్థం. వాడు శారీరకంగా మంచిగా జీవించవచ్చు, శారీరకంగా వాడు ఏ విచారం చేయలేడు, ఏ జాగ్రత్తం చేయలేడు, ఏ దొంగతనం చేయలేడు, ఏ నరహత్య చేయలేడు, కానీ మనసులో తిరుగుబాటు దూరం వచ్చిందంటే వాడు భ్రష్టుడు అయినా అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే భక్తి జీవితంలో పరిశుద్ధతకు సంకేతంగా మనిషి యొక్క మనస్సు ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు అంటే దేవుడు దీన మనస్సు కలిగి ఎవడైతే దేవుని దగ్గరకు వస్తాడో, మీకా ప్రవచన గ్రంథంలో మీరు గమనించినట్లయితే 6వ అధ్యాయము ఏంటంటే మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని దగ్గర ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాండి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దీన మనస్సుతో రావాలి. ఏంటంటే దావీదు భక్తుడు దీన మనస్సు కలిగి దీనుడై వచ్చిన ఆయన దేవుని ప్రభువా ఈ దీనులను కనికరించి అంటాడు. అంటే మనస్సు యొక్క పాత్ర దేవుని సందికి వచ్చినప్పుడు చాలా కీలకంగా ఉంటుందన్నమాట. లోకపరంగా మనం ఎంత బలవంతులమని ఉండొచ్చు, ఎంత జ్ఞానవంతులమైన ఉండొచ్చు, ఎంత తెలివివంతులమని ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మన తెలివి మన జ్ఞానానికి పనిపెట్టింది. ఇక్కడ తెలివి జ్ఞానం వల్ల ఏ కార్యం జరగదు, మనస్సుతో కార్యం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సైతాన్ శక్తులతో కూడా అంతే. సైతాన్ శక్తులతో కూడా మరి మనం మనసుతోనే కార్యాలు జరిగిస్తాం. ఏంటంటే ఇంతకుముందు మనం వేస్తున్నా ఒక పాట పాడుకున్నాం. ఏం పాట అది? అంతకుముందు అలా 2వ చరణం ఏంది? నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతిని విడిపించినావు, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, పాత్రుడా స్తోత్రాలుగా దేవుని దగ్గరకు వచ్చి, అందుకే ఇప్పుడైనా మీ మనస్సు మారి నూతన పరచబరుచడం అని అంటుంది. ఏంటంటే మీ మనస్సు మారి నూతన పరచబడాలి. ఇజ్రాయేల్కి అంతా చాలాసార్లు ఇప్పుడైనా మీరు మనసు మార్చుకోండి, మీరు దేవుని తట్టు దింపుకోండి, మీ మనస్సును మీ హృదయం దేవుని తట్టు దింపుకోండి అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన మనస్సును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును అన్నాడు. ఏంటంటే నీ మీద ఆనుకొనును అంటే అర్థమైంది. చాలా మంది మనసు ఒక్కొక్క మనసు ఒక్కరి మీద ఆనుకొని ఉంటుంది అన్న. కొంతమంది మనస్సు ధనము మీద ఆనుకుండే, డబ్బు. కొందరు మనసు బంగారు ఆభరణాల మీద ఆనుకున్నాడు. ఎప్పటికి బంగారం ఉందంటే చిటి మాటికి మన కాన్సన్ట్రేషన్ ఆనుకోండి. కొందరు ఇల్లు కట్టుకున్నాడు, మరి మనసంతా ఇల్లు మీద ఉంటుంది, బయటకు పోయినా ఇంటి మీద ఉంటుంది. వచ్చేదేమో ఓడలకి వాడు గీతలు తీస్తారేమో, ఇంకా పిల్లలు వీధి మీద ఇప్పుడు కొత్త కారు అనుకో, వాళ్ళకి మనసంతా కారు మీద ఉంటుంది. ఎందుకు ఆ కారు కూడా గీతలు పెట్టగలడు, ఏమైనా చేయగలడు. పడకు పిల్లలు లైన్లో పడదు అనుకో, ఇవాళ మనసంతా దాని మీద ఉంటుంది. ఆడలో కూడా
దేవుని బిడ్డలారా, మన మనస్సు లోక సంచారం చేస్తూ ఉంటుంది ఎప్పుడు దీని మీద దాని మీద దాని మీద. ఎందుకంటే ఇది బలమైన ఆయుధం అని సాతానికి తెలుసు. నీ మనస్సు చాలా బలమైన ఆయుధం యుద్ధ రంగంలో. దేవుని మీద నీ మనస్సు ఆనుకున్నదంటే నువ్వు చాలా మిరాకిల్స్ చేస్తావు లోకంలో, గొప్ప కార్యాలు చేస్తావు లోకంలో, సాతాను శక్తులు సింపుల్గా చేస్తావు లోకంలో. ఎందుకంటే మనసుతో వాడిని గద్దిస్తావు. నీ మనసులో అంధకార శక్తుల్ని గద్దిస్తాయి, కాలిపోతాయి. అంత పవర్ మన మనసుకు ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. యోబు అనుకుంటాడు, ఏది జరుగునని ఏది వచ్చునని నేను బహుగా అదిరిపడి తిను. ఆయన మనసుకు అనుకున్నాడు ముందుగా, ఒకవేళ నాకున్నటువంటి ఆస్తులంతా పోయి, నా పిల్లలు చనిపోయి, ఒకవేళ నా భార్య నా మీద తిరుగుబాటు చేసి, నా శరీరం అంతా పురుపులతో నింపబడి, నా స్నేహితులంతా నా మీద సూటిపోటు మాట్లాడి, నా చుట్టుముట్టిన బంధువులు ఒకప్పుడు నా దగ్గర గజగజ వణికిలో నా మీద తిరుగుబాటు కార్యాలు చేస్తే ఎట్లుంటుంది అని అనుకున్నాడు ఆయన మనసులో. అది చోటే పోదు. మన మనసుకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి, నెగిటివ్ ఎనర్జీ ఇవ్వదు. నేను చాలాసార్లు నాకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే అక్కడనే నేను కొన్నిసార్లు రోడ్ల మీద బండి మీద ప్రార్థన చేస్తాను. యేసునామములో ఈ థాట్ కాలిపోతాను. ఎందుకు? ఆ థాట్ వచ్చింది అనుకో, అవును కాబోలని మనం దాన్ని స్థిరపరచుకుంటే అది ఖచ్చితంగా ఇట్ విల్ బి హ్యాపెన్. ఎందుకు జరుగుతాయండి? డ్యామేజ్ ఎందుకు దొరుకుతాయి? మనం ఊహించని కార్యాలు ఎదురంటే ఇప్పుడు మనసులో అనుకుంటాడు ముందుగా. చాలామంది ఆడవాళ్ళకి ఒక పెద్ద తెలివి తక్కువ ఆలోచన ఏంటంటే, నా భర్త ఎక్కడైనా ఎవరితో నన్ను వ్యభిచారం చేస్తున్నాడు. మనసులో బాగా స్థిరపరచుకుంటారు. దాన్ని పోలీసు పెట్టారు. అది గూడు కట్టి అది పెరుగుతూ ఉంటుంది మనసులో. ఈ తీవ్రత, ఈ అనుమానం పెంచుకొని ఈ అనుమానం, ఈ అమ్మాయి యొక్క మనసులో ఉన్న అనుమానము, దానికి ఉన్న శక్తి ద్వారా వాడు ఎంత నీతిమంతుడిగా బ్రతుకున్నాడైనా వాడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని దారి తీస్తుంది. ఎందుకంటే ఇది మనసులో స్థిరపరుచుకున్నది ఆ యొక్క ఉద్దేశం నెరవేరాలి. అనుమానాలు చాలా అడిసినట్టే మొగలు కూడా అనుమానం పెట్టుకుంటే జరుగుతుంది. అనుమానం లేదనుకో ఏం జరుగుతుంది? పిల్లల మీద అనుమానం, తల్లిదండ్రుల మీద అనుమానం, దేవుని బిడ్డ అనుకుంటూ మంచిగా ఉన్నాం మనం, రేపేమైనా అవుతుందేమో అని అనుమానం. అనారోగ్యపరమైనటువంటి ఇష్యూలు ఎందుకు తెలుసా? నాకు అంటే ఇప్పుడు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా టైంలో కొంచెం సర్ది అయినా ఖచ్చితంగా అది కరోనానే అనే అనుమానంతో చచ్చిపోకుండా ఇది కరోనా సిమ్టమ్సే అని ఎవరైనా అప్పుడు అన్నాను. అంతకుముందే వీళ్ళు అనుమానం బలపడుతుంది. అప్పుడు ఈ కరోనా సిమ్టమ్స్ అని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్పుట్ వేయించడం మన హృదయం కంటే నేను చచ్చిపోతానండి. ఇన్పుట్ ఇచ్చుకోవడం మనసు అట్లనే చాలా చచ్చిపోయాను. నేనైతే ఇప్పటిదాకా కరోనా టెస్ట్ చేసుకున్నాను. కరోనా వ్యాక్సిన్ వేసుకోండి, కరోనా టెస్ట్ వేసుకోండి. అసలు ఆ టైంలో నేను ఎంతోమంది కరోనా పేషెంట్స్కి నేను సేవలు చేసాను. ఎందుకంటే మన మనసులో ఉంది అంతా. నీ మనస్సు బలంగా ఉండాలి. సాధన చేశారంటే మన మనసును బలహీనపరుస్తాడు. వాడు మనల్ని ఓడగొట్టకుండా ముందు దెబ్బ మన మనసులో పెడతాడు. ఇప్పుడు సకల చెడ్డ కార్యక్రమాలకు కేంద్రం అని చెప్పండి. ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు అంటే అది వాడి మనసులో ఫస్ట్ అనుకున్నాడు. ఒకడు త్రాగుతున్నాడంటే వాడు మనసులో అనుకున్నాడు. ఏ రకమైనటువంటి పాపకార్యమైనా మొదట వాడి మనసులో ప్రారంభించబడుతుంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా మరి మనసు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉన్నది కదా భక్తి జీవితంలో. అయితే నువ్వు నా మనస్సును కాపాడు కదా. 139వ కీర్తనలో మీరు గమనించినట్లయితే దావీదు భక్తుని యొక్క హృదయ వాంఛ ఏమిటంటే, దేవుడు బిడ్డలారా, మరి నా మనస్సు నీకు ఇస్తున్నాను తండ్రి. ఏంటంటే 139వ కీర్తన చాలా స్థలంలో చెప్పాడు ఆయన. కానీ 139వ కీర్తన ఏమంటే తెలుసా? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా పడక నా నడక నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. ఎందుకు? శరీరంతో చేసిన కార్యాలను చూస్తున్నాడు దేవుడు. దావీదు శరీరంతో కొన్ని కార్యాలు చేశాడు. ఈ శరీరంతో ఈ కార్యం చేయడానికి కారణం ఏంది? వీని మనస్సు మీద దాడి చేశారు. ఈ మనస్సు మీద దాడి ఎవరు చేశారు? దుష్టుడు వచ్చేసాడు. కాబట్టి ఈ చర్య యొక్క ఈ నేరం యొక్క అపరాధం వాడైతాడు దావీదు గారు. అందుకే అయ్యగారు అంటారు, నా చర్యలను వాటి మూలములను బావుగా ఎరిగిన హృది పరిశోధకుడా. మన మనుషులుగా మనం చూస్తుంటే చర్యను చూస్తాం. పలానా రవి పాస్టర్ గారు పలానా పిల్లతో తిరుగుతున్నాడైతే మనం చూస్తాం. ఆ పిల్లతో ఎందుకు తిరుగుతున్నాడో మనకు తెలియదు. నవ్వుతారు అనుకో, అది మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది. మళ్ళీ ఆ పిల్లట్ అవుతుంది అంతెందుకు రవ్వ. అందుకే రవెన్ అన్నాము ఆయన ఏ పిల్ల తిరిగి ఒకవేళ చర్య ఒక మూలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని పట్టుకొని పోతుంది రవి గారిని, అది హెల్ప్ చేస్తుందనే కోణంలో మనం చూస్తాం తప్పితే రవి భాస్కర్ గారు పలానా పిల్లతో తిరిగిన అంటే మన చర్య యొక్క మూలం ఏమిటి? చాలా మంది ఒక విషయం చెప్పాను. ఒకసారి
ఒక 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 సిస్టర్ గారు సూసైడ్ చేసుకున్నారు. ఇంచుమించు ఆమె వయసు సిస్టర్ అంటే మరి యంగ్ కాదు, ఇంచుమించు 45-50 ఇయర్స్ 45-50 మధ్యలో ఉంటుంది. అంటే యంగే సూసైడ్ చేసుకున్నాం. ఆమె సూసైడ్ ఎందుకు చేసుకున్నదా అని చెప్పేసి గమనిస్తే, మీ ఆయన గారు ఎవరో అమ్మాయితోని పోయేటప్పుడు బైక్ పైన పోయేటప్పుడు నేను చూశానండి. ఆ అమ్మాయి బైక్ పైన అటు ఇటు కాలేజ్ కూర్చొని మీ ఆయన పట్టుకున్నది నేను చూసినా అని పక్కింటి ఆవిడ చెప్పిందంటే నేను పక్కింటి ఆవిడ చెప్పిన వెంటనే ఈమె వెనక ముందు ఆలోచించకుండా పోయి ఇంట్లో ఉన్నటువంటి ఎలుకల మంది తాగి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అంటే ఆమె మనసులో ముందే భర్త మీద అనుమానం ఉంది. ఇప్పుడు ఈ పక్కింటి ఆమె వచ్చి చెప్పడం వల్ల ఈ అనుమానం కన్ఫర్మ్ అయిపోయింది. తీరా విషయం ఏంటంటే ఆ రోజు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పాపకు బాగలేదండి అని చెప్పేసి ఫోన్ వస్తే ఈయన వెళ్ళి కాలేజ్ కాడ నుంచి అమ్మాయిని తోలుకొని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. వెనక నుంచి ఈ పక్కింటి ఆవిడ చూసింది ఎవరో వేరే అమ్మాయి అనుకున్నది వచ్చి కన్న కూతుర్ని పండు మీద తీసుకొని పోతుంటే ఎవరితో పక్కది అనుమానించి వచ్చి ఈమెకు చెప్పడం వల్ల ఈమె ఆ అనుమానాన్ని స్థిరపరచుకొని సూసైడ్ చేసుకోవడం వల్ల ఎంత ఘోరం. మన మనస్సులో ఏమనుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. శరీరం యొక్క మూలాలు మనకు తెలియదండి. ఇప్పుడు రోడ్డు పంట ఇద్దరు కలిసిపోతున్నంత మాత్రాన మనం అభిప్రాయంగా ఊహించుకోవడానికి లేదు. వాళ్ళు మేబీ తండ్రి కూతుర్లు కావచ్చు, లేకపోతే అక్క తమ్ముడు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు. మనకు అసలు ఎందుకు ఆ విషయం ఎందుకు వేరే గురించి మనకు ఎందుకు అసలు మనం ఎట్లా పోతున్నామని చూసుకోవాలి. మన మనసుకు ఈ యొక్క చెడ్డ అన్నీ కూడా ఎట్లా వస్తాయంటే రోడ్డు మీద చూసిన వాటిని బట్టి వస్తాయి. అందుకే రోడ్డు మీద పోయినప్పుడు అంటాడు, నువ్వు రోడ్డు మీద నడిచినప్పుడు నీ కళ్ళను స్ట్రైట్గా చూడు, అటు ఇటు చూడకంటాడు. దేవుడు మిట్లారా ఇక్కడ అంటే ప్రభువా నా తలపు పుట్టకమునిపై నువ్వు నా మనస్సును ఎరిగి ఉన్నావు. ఏంటంటే నా మనస్సును నువ్వు ఎరిగి ఉన్నావు. ఏంటంటే 119వ కీర్తనలో ఇదే దావీదు ఇంకో మాట అంటున్నాడు. చూడండి, ఒక పేజీకి మలిపితే మీరు 34వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తెంపివేయుము అంటున్నాడు. ఏంటంటే 24వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. 24వ కీర్తన 4వ వచనంలో వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టక. చాలా మంది మనస్సును ఎక్కడెక్కడ పెట్టేస్తారు. ఇంకా వచ్చి మళ్ళీ బలంగా ప్రార్థన చేస్తారు, దేవా నీ ఆత్మచేత నింపు. లోకంలో ఒక సామెత ఉంది, చిత్తం శివుని మీద, మనసు చెప్పుల మీద. ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, ఆత్మశుద్ధి లేని ఆచారం లేలరా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. అంటే దేవతలకు వచ్చినప్పుడు మనము మనసును ఎక్కడో పెట్టొచ్చి ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మన మనస్సు ఆయన మీద ఆనుకోడు. శ్రీవలో వేలాడబడినటువంటి క్రీస్తు మీద మన మనస్సు ఆనుకుని ఉండాలి. సింహాసనాశ్రుడైన వాని మీద మన మనస్సు ఆనుకుని ఉండాలి. దేవుని వెలుగు వైపు మన మనస్సు చూడాలి. అని దుష్టుడు ఏం చేస్తున్నాడండి, మన మనస్సుని వ్యర్థమైన వాటిని తీసుకెళ్ళి పెడతాడు. నేను గత దినాన మన సండ్రి చెప్పాను. ఈ వ్యర్థమైన వాటిలో ఒకటి ఏంటంటే, సాతాను అంటే, అపవాది అంటే, దయ్యాలంటే ఒక నల్లని రూపాలు, దయ్యాలంటే ఒక వికారంగా ఉన్నటువంటి రూపాలను చూపించడము వ్యర్థమైన స్థితి. అది చాలా మంది అట్లనే చూసుకుంటారు. సాతాను అట్లా ఉండడండి. వాళ్ళు మనం దేవుణ్ణి చూడాలి, సాతాను కూడా చూడాలి. దేవుణ్ణి చూస్తేనేమో మన అభిషేకం పెరుగుతుంది, బలము పెరుగుతుంది, మహిమ పెరుగుతుంది. అపవాదం చూస్తే మనతో ఎట్లా యుద్ధం చేయాలో మనకు తెలుస్తుంది. అపవాదం చూడడానికి దేవుని మాత్రం చూస్తుంటే మనం యుద్ధ భూమిలో ఓడిపోతాం. ఇశ్రాయేలు దేశం ఈరోజు ఏం చేస్తుంది, అందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుడి వైపు చూస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు. యుద్ధం ఎట్లా చేయాలన్న వారికి ఒక స్ట్రాటజీ ఉంది. దే హ్యావ్ వండర్ఫుల్ స్ట్రాటజీ హౌ టు బి ఏ బ్యాటిల్ ఇన్ ద బ్యాటిల్. అట్ ద సేమ్ టైం ఆ శత్రు రాజ్యాలను చూస్తున్నారు. ఇటు యమన్ కానీ, ఇటు హిజ్బుల్లా కానీ, ఇటు హమాస్ కానీ, ఆ దేశాల యొక్క స్థావరాలు చూస్తున్నారు. వారికి ఉన్నటువంటి శక్తులు చూస్తున్నారు. వారిలో ఎటువంటి వెపన్స్ ఉన్నాయని చూస్తున్నారు. వారి స్థావరాలు చూస్తున్నారు. వారు అందరూ అండర్ గ్రౌండ్లో ఎక్కడ నిర్మాణం చేస్తున్నారు, ఇళ్ళని చూస్తున్నారు. ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు, ఎవరెవరు వారి యొక్క బలహీనత ఏంది మొత్తం చూస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ చూస్తే ఎందుకు ప్రపంచం భయపడుతుందంటే, పెద్ద రాజ్యాలు భయపడుతున్నాయి. అమెరికా లాంటి రాజ్యాలు ఇజ్రాయెల్ చూస్తే భయపడుతుంది. రష్యా లాంటి రాజ్యాలు ఇజ్రాయెల్ చూస్తే భయపడుతున్నాయి. ఈరోజు ఇండియా ఇజ్రాయెల్ అంటే భయం. ఎందుకో తెలుసా, వాళ్ళతో పెట్టుకున్నాడు ఎవరు చేయించాడు. భారతీయులు మనం 112 కోట్లు. ఎంత మన జనాభా?
145 కోట్లు. ముస్లిం జనాభా ఎంత ప్రపంచంలో? 370 కోట్ల మంది భయపడుతున్నారు ఒక 86 లక్షల మంది ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే వాటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దేవుని వైపు చూడడం ఆపరు, ప్రార్థన చేయడం ఆపరు, అట్ ద సేమ్ టైం శత్రువు యొక్క పిలిక్తిని పసగట్టడం కూడా ఆపరు. మనము యుద్ధ రంగంలో ఫస్ట్ గమనించాల్సిందంటే నా మనస్సు మీద ఏమన్నా సాతాను దాడి చేస్తున్నాడా, నా మనస్సు మీద ఎవరి ప్రెషర్ పడద్దు. పడ్డదంటే వాడు సాతానే 100%. నా మనస్సు మీద ఈ వాక్యం ప్రెషర్ పడదు. అందుకే నేను వాక్యం లేఖనాలు అందరూ నా మైండ్లో నింపుకున్నాను. కాకపోతే నాకు మా అమ్మ ఏదైనా సమస్య చెప్పి దానికి ఇంగ్లీష్ ఫోన్ చేసి అది నాకు 5 నిమిషాలు కూడా నా మైండ్లో ఉండదు. అవకాశం ఉంటే 1000 రూపాయలు నేను ఆమెకు సహకరిస్తాను, 500 సహకరిస్తాను. దేవా మా అమ్మను ముట్టి బాగు చేయాలి. ఏదైనా ఇష్యూ ఉందంటే వెంటనే అంతవరకు ఆ ఇష్యూని అంతనే క్లియర్ చేసుకొని ఆ ఇష్యూని బట్టి నెలల తరబడి సఫర్ అవ్వడం ఉండదు. ఏ ఇష్యూని బట్టి అయినా కొంతమంది జీవితకాలం అంతా సఫర్ అవుతుంటారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒక అబ్బాయి వాడు ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని పోయిందని చెప్పేసి ఇప్పటికి సఫర్ అవుతున్నాడు. ఆ అమ్మాయి జ్ఞాపకం ఏం లాభం అమ్మాయి నాకు అర్థం కాదు. చెత్త తుచ్చమే. ఒక క్షణం గుండె అయితే వీడు ఎవడో తెలియదు, ఆ అమ్మాయి ఎవడో తెలియదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని పోయింది అని విడిచిపెట్టి నేను డీపులో విన్నాను. రియల్ లవ్, ఈ లవ్, కుక్కల లవ్, చెత్త లవ్ అనుకుంటా. ఆ అమ్మాయి మెమరీస్ జ్ఞాపకం చేసుకుని చచ్చిపోతున్నాడు, చస్తూ బతుకుతున్నాడు. నేను అవసరమా? అంతకన్నా విలువైన క్రీస్తు మన మీద మనం మనసు పెట్టాలి. అది పోతే పోను కాసిన రోజులు 100 మంది వస్తారు నా వెనకాల పడతారు. అది ఒక్కదాన్ని డీప్గా లవ్ చేయడమే తప్పు. ఎందుకు? దేవుని లవ్ చేయాలి, దాన్ని లవ్ చేయాలి. అందుకే ఒక పాట, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే ధరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే ధరికెవ్వరు రారు. ఎవరిని ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షము ఉందిరా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. దీనికి మంచి ఉదాహరణ మిరియాల కూడా ప్రణయ్ ఇష్యూ. వాడు చనిపోయినప్పుడు అలా భార్య అమృత అక్కడ డెడ్ బాడీ దగ్గర ఉంది. అప్పుడు ఈ పాట పాడుతున్నారు. రాత్రిలో ఈ పాట పాడుతారు, మీరు ఆ దృష్టి పడి ఉంటుంది.
ఎవరెవరో ఎదురవుతుంటారో ప్రాణానికి నా ప్రాణం అంటారు. అంటే ఈడే అన్నాడు ఆ అమ్మాయిని పట్టుకోండి, ఈడే నా ప్రాణానికి ప్రాణం అన్నాడు. తీరా ఆ అమ్మాయి వాళ్ళ పడితేనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని వచ్చి నడి రోడ్డు మీద నరికేశాడు ఆయన. చివరికి ఆయన కూడా ఆత్మహత్య చేసుకుని తెచ్చి ఏం సాధించింది? ఇప్పుడు వాడిని చంపి చిన్న వయసులో, ఇంకా వానికి ఎంతో లైఫ్ ఉండే అబ్బాయికి వాడిని చంపడం ఒక నేరము, చివరికి వాడు మారమనస్పోతకుండా చనిపోవడం అదొక నేరం. వీడి కూడా నరకంలో పండు తెలుస్తాడు. అమృతలను మారమనసు పొందితే ఆమె పరలోక రాజ్యంలో ఉండదు. మేబీ ప్రణయ్ పరలోకంలో ఉంటుండొచ్చు. మా అబ్బాయి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు, ఎస్ఐ నా పాపాలు క్షమిస్తానని అనుకుంటాడు, కానీ మేబీ ఇంకా అమృత అనలేకపోవచ్చు. కానీ ఈ పాట యొక్క ఉదాహరణ వారిద్దరి జీవితానికి మంచి సెట్ అయ్యేది అనిపించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనస్సుని ఎవరికి ఇస్తున్నాం అంటే కీలకం. దేవునికి కావాల్సింది తీర మనసు. ఇంతకు జరుగుతుంది నీకు కావాల్సింది తీర మనస్సు కలిగి ఆయన ఎదురు రావాలని ఆయన కోరుచున్నాను. చాలామంది దేవుని దగ్గరికి వచ్చినారు కానీ దేవుడికి మనసు ఇవ్వలేదు. చాలా దగ్గరికి వచ్చారు, దేవుడు కూడా ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఇంతమంది లేరంటే దేవుని కొరకు చూడ కార్యాలు చేస్తారు, కానీ మనసు ఇవ్వకుండా చేస్తున్నారు చాలామంది. ఇద్దరిని మనం పెళ్లి చేసామనుకో, అమ్మాయి వాటితో పిల్లలు అంటుంది, వాడికి వంట చేసి పెడుతుంది, వానికి అన్నీ ఇస్తుంది, కానీ మనసు ఇవ్వలేదు అనుకో. మనసులో ఇంకెవడో తన ఓల్డ్ ప్రియుడు ఉంది అనుకో, వీనికి ఏదో అతి కష్టం మీద అరేంజ్ మ్యారేజ్ చేసారు, ఈ అబ్బాయితో సంసారం చేస్తుంది. కానీ ఆ అమ్మాయి మనసులో ఎవడో ఇంటర్లో ప్రేమించిన అబ్బాయో, లేకపోతే బీటెక్లో ప్రేమించిన అబ్బాయో, 10th క్లాస్లో ప్రేమించిన అబ్బాయి మైండ్లో ఉందనుకో, ఈ సంసారం అంటారు. అది శరీరం ఇచ్చినప్పుడు వానికి శరీరంతో సంసారం చేస్తున్నావు, వాళ్ళ పిల్లలు అంటున్నావు, శరీరం ఇచ్చి వాడిని వంట చేసి పెడుతున్నావు, వాళ్ళు బట్టలు తింటున్నావు, కానీ వాడిని మనసు ఇవ్వలేదు. మనస్సు మాత్రం ఇచ్చి వాడిని చేయకపోయి నడుస్తుంది. చాలా మంది ఈరోజు దేవుని దగ్గర అట్లా చేసి దేవుని దగ్గరకు వచ్చి దేవుని కూడా గొప్ప కార్యాలు చేస్తారు, చూడ కార్యాలు చేస్తున్నారు, కానీ మనస్సు ఇవ్వకుండానే చేస్తారు చాలా మంది. మనస్సు ఆయనకి ఇచ్చినప్పుడు మన మనసులో ఇంకెవరికి చోటు ఉండదు, అపవాది కూడా చోటు ఉండదు. అపవాది చోటు ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? అపవాది డైరెక్ట్గా వస్తారా? వాడి ఏదో ఒక పిల్ల రూపంలోనో, తండ్రి రూపంలోనో, డబ్బు రూపంలోనో, లేకపోతే కింగ్స్ రూపంలోనో వస్తున్నాడు. వాడికి చోటు ఇవ్వడం అంటే గదే. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు నీ మనస్సు అనే ఆయుధముని ఏ రీతికి ఉపయోగిస్తున్నావు? నా మనస్సు అనే ఆయుధం వాక్యం చదివింపబడాలి, నా మనస్సు అనే ఆయుధం అభిషేకం చదివింపబడాలి, నా మనస్సు అనే ఆయుధం క్రీస్తు చదివింపబడాలి, నా మనస్సు అనే ఆయుధం పైన వాటి చదివింపబడాలి. నా దగ్గరికి అపవాది రాలేడు, వచ్చి నిలవలేడు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఇంక అసలే రాలేదు, నిలవలేదు. ఎందుకంటే వీని మనస్సుకున్న శక్తి చాలా విలువైంది. ఎటువంటి శక్తి? ఎరుకో గుడలు కూలిపోయినాయి. ఎట్లా కూలిపోయినాయి? మనస్సులో ఉన్న శక్తిని బట్టి కూలిపోయినాయి. మామూలు పవర్ అది. సింహము నోళ్ళు మూయబడ్డాయి, ఎర్ర సముద్రం 2 పై చేయబడింది మనసుకున్న శక్తి ద్వారా. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ మైండ్. నీ మనస్సుతో ఏం చేయాలి? ఎప్పుడు కూడా సాధన చేయాలి. నా మనస్సు ఎక్కడ తొలగిపోదు. దేవుని ద్వారా భక్తి సాధనలో కీలకం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు, తండ్రి చిత్తం నెరవేర్చాలనే మనస్సు, తండ్రి యొక్క పని తుదముట్టించాలనే మనస్సు. ఈరోజు దేవుడు మనసు అదే ఓఫీర్ గారికి వచ్చింది. సత్యమందు వారిని ప్రతిష్ఠించాలి, కుదురుబాటు కాలేజీ. ఆయనకి ఇంకో లైఫే లేదండి. ఎప్పుడు చూసినా దేవుని వాక్యం. ఎందుకంటే మనసు దేవుడికి ఇచ్చేస్తారు కాబట్టి దేవుడు వాడుకుంటాడు. మనసు వల్ల వాడిని దేవుడు వాడుకోడు. శరీరం మాత్రం ఇచ్చిన దేవుడు ఎక్కడ వాడుకోడు. దావీదు దేవుడికి మనసు ఇచ్చాడు, యోసేపు దేవుడికి మనసు ఇచ్చాడు, పౌలు దేవుడికి మనసు ఇచ్చేసాడు. ఇంకా శరీరం కూడా ఎక్కడ నా చంపుతూ తప్పడానికి, ఎందుకంటే మనసు ఇచ్చేసాడు కదా. కాబట్టి రోజు నేను కూడా మన మనస్సును ప్రత్యేకంగా దేవునికి ప్రతిష్ఠిస్తాం. దేవా, నా మనస్సు కలము పుట్టకు జరిగిన దేవుడు నీవు, నీ యందు నా మనస్సు నీకు కనెక్ట్ అయి ఉండాలి, నా మనస్సు నీవు నడిపించిన విధంగా వెళ్ళాలి. అట్టి ఆత్మచల నడిపించాను తండ్రి. దేవుడు కొద్ది మాటలు మన వీరికి ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, మహాగరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములు వందనాలు దేవా. ఈ రాత్రి కాల సమయంలో నాతో మాట మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రములు. మా మనస్సు చాలా కీలకమైనది. భక్తి జీవితం నాకు మాట్లాడుతున్న తండ్రి. అవునయ్యా, నిజమే. సాతాను ఎన్నో రీతులుగా మా మనస్సును చెరపడానికి, కల్మషం చేయడానికి, లోకాశలతో, లోక వ్యసనాలతో మా మనస్సు నింపడానికి ఒకవేళ దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యా, వాని యొక్క నెట్వర్క్ అంతా నామలో డిస్కనెక్ట్ చేస్తున్నాం. మా మనస్సు నేను ప్రతిష్ఠించబడిన కాక, మా మనస్సు నీకు ఆనుకొని ఉండిన కాక, అటు ఆత్మచేత మమ్మల్ని దర్శించి మా మనస్సు మీతో పెనవేసుకొని అయా ముందుకు జీవించే జీవితం అయా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మా మనస్సు మీద ఎటువంటి దృష్టిని యొక్క దాడులు జరగకుండా నీ ప్రత్యేకమైన కంచె మా మనసుకు వేయమని ప్రార్థన చేస్తాం. మా తలంపులకు మీరు కావలి ఉండవని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం.
యేసు రక్తమే విషయం. యేసు రక్తమునకు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగుతుంది. ఆమేన్.